విజయవాడలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ వర్క్షాప్ జరగనుంది. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో పాటు ఎన్నికల కోసం ప్రత్యేకంగా నియమించుకున్న మేనేజర్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈ వర్క్షాప్ కు హాజరు కానున్నారు. అలాగే జనసేన, బీజేపీ పార్టీల నుంచి కూడా రాష్ట్ర స్థాయి నాయకులు ఒక్కొక్కరు చొప్పున ఈ సమావేశంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఈ వర్క్షాప్ లో ప్రధానంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి, అభ్యర్థులకు ఉండే హక్కులు, అధికార పార్టీ కుట్రలు వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే ఎన్నికల ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలతో పాటు ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు అనుసరించాల్సిన గెలుపు వ్యూహాలను ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు వివరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఈ రోజు చంద్రబాబు అధ్యక్షన విజయవాడలో టీడీపీ వర్క్ షాప్ నిర్వహించబోతోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, చంద్రబాబు అధ్యక్షతన మరి కొద్దిసేపట్లో ఎమ్మెల్యేలు, అదే టీడీపీ ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారో అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి, అలాగే ఎంపీలకు కూడా ఇక్కడ మొత్తం కూడా ఒక వర్క్షాప్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ వర్క్షాప్లో ప్రధానంగా ఈ ఎమ్మెల్యేలకి మొత్తం కూడా దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు చంద్రబాబు. ఏదైతే ప్రధానంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ప్రధానంగా ఈ సమావేశంలో చంద్రబాబు అభ్యర్థులకు కూడా మొత్తం కూడా వివరించున్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఇక ఈ రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ప్రచారం ఏ విధంగా జరగాలి, అసలు ఎన్నికల్లో ఏ అంశాలు ప్రధాన ఎజెండాగా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళాలన్న దాని మీద కూడా మొత్తం కూడా ఈ ఎమ్మెల్యేలకి, అలాగే ఎమ్మెల్యేతో పాటు ఒక నలుగురు ఎవరైతే వాళ్ళ సన్నిహితులు ఉంటారో, వాళ్ళ అబ్జర్వర్స్ ఉంటారో వాళ్ళు కూడా వచ్చి హాజరవబోతున్నారు. వీళ్ళందరూ కూడా చంద్రబాబు అయితే దిశానిర్దేశం కూడా చేయనున్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఈ వైసీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లాలన్న దాని మీద కూడా మొత్తం కూడా ఈ సమావేశం ద్వారా కూడా చంద్రబాబు అయితే ఎమ్మెల్యే అభ్యర్థులకు, అలాగే ఎంపీ అభ్యర్థులు కూడా చెప్పనున్నారు. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఈసారి ఎలక్షన్స్లో ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని సూచనలు, సలహాలు కూడా చంద్రబాబు ఇవ్వబోతున్నారు. ప్రధానంగా ఎన్నికల్లో కొన్ని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి ఏంటి అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చిస్తారు. అలాగే ఈ గత 5 ఏళ్లలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ఏదైతే వ్యతిరేక నిర్ణయాలు ఉన్నాయో అన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇక్కడ చంద్రబాబు అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయనున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఈ 5 ఏళ్లలో మొత్తం కూడా రాష్ట్రం అభివృద్ధిలో ఏమాత్రం ఎక్కడ కూడా నోచుకోలేదు. అలాగే అన్ని రంగాల్లో కూడా ప్రధానంగా చూస్తే కనుక అన్నీ కూడా దెబ్బతిన్నాయి. అన్ని రంగాల్లో కూడా వెనకడుగు వేస్తుంది రాష్ట్రం అన్న కోణంలో కూడా మొత్తం కూడా అన్నీ కూడా, అంటే రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలైంది, ఏ విధంగా నష్టపోయారు, ఈ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఇలాంటి అంశాలన్నిటి కూడా ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం కూడా చంద్రబాబు చేయనున్నారు. అయితే ప్రధానంగా చూస్తే కనుక చాలామంది కూడా, అంటే దాదాపు ఒక 30 నుంచి 40% చాలా కొత్తగా ఎన్నికైన అభ్యర్థులు, కొత్తగా ఎన్నికైన ఎంపీ చేయబడ్డ అభ్యర్థులు ఇక్కడికి వస్తున్నారు. దీంతో వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడంతో వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి, ఏ అంశాలు ప్రధానంగా ప్రచారానికి తీసుకెళ్ళాలి, ఎటువంటి అంశాలు ప్రచారంలో ప్రధానంగా మనం ఉపయోగించాలన్న దాని మీద కూడా ప్రధానంగా ఇక్కడ చర్చిస్తారు. అసలు ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ఏ రంగాల్ని ప్రధానంగా ఇబ్బంది పెట్టింది, ఆ అంశాలను కూడా ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించే అవకాశం ఉంది. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో చూస్తే కనుక అటు అన్ని రంగాలు, అంటే మద్యం కానీ లేకపోతే ఇసుక కానీ అన్నింటిలో కుంభకోణాల్లో ఇరుక్కుపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. వాటన్నిటిని కూడా ఇక్కడ ఆయన చక్కగా మొత్తం కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా ప్రస్తావించి అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి కూడా చెప్పబోతున్నారు. అలాగే నామినేషన్స్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది, నామినేషన్స్ డిఫాల్ట్ కాకుండా ఏ విధంగా వాటిని మనం వెయ్యాలి అన్న దాని మీద కూడా ఇక్కడ మొత్తం కూడా వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఒక నిపుణులు కూడా చంద్రబాబు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తం కూడా ఈ ఏదైతే ఈ వర్క్షాప్లో దాదాపు అన్ని అంశాలను కూడా తెలియజేసే విధంగా కూడా మొత్తం కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చంద్రబాబు స్వయంగా కూడా వివరించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు రాష్ట్రం అధోగతి పాలైంది,
చెంది అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి రావాలన్న సందేశాన్ని ప్రజల్లోకి అయితే ఖచ్చితంగా తీసుకువెళ్లాలని చెప్పి మొదటి నుంచి కూడా చంద్రబాబు చెబుతున్నారు. అలాగే వైసీపీ పన్నుతున్న ఎత్తులకు పై ఎత్తులు కూడా ఎట్టా వేయాలి అన్న దాని మీద కూడా చంద్రబాబు వారికి దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడ హాజరవుతున్నారు. సరిగ్గా 11 గంటలకు ఈ వర్క్షాప్ ప్రారంభమవుతుంది. అయితే దాదాపు ఒక 4 గంటల పాటు ఈ వర్క్షాప్లో అనేక అంశాలని ఇక్కడ ప్రధానంగా చర్చించబోతున్నారు. ఈ అంశాలు ప్రధానంగా ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించి వాటిని ఇక్కడ పూర్తిగా వారికి మొత్తం కూడా తెలియజేయబోతున్నారు. మొత్తం కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా మొత్తం కూడా తెలియజేసేందుకు కూడా ఒక సపరేట్ స్క్రీన్ అయితే ఏర్పాటు చేసి మొత్తం కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి ఇక్కడ నెలకొంది. నీలిమ, థ్యాంక్ యూ పూర్ణ.